అనగనగా ఒకరోజు ఒక కుక్క తప్పిపోయి అడవికి చేరుతుంది. అది చాలా తెలివైన కుక్క అయినా కూడా ఆ ప్రాంతం ప్రమాదం కావడంతో ఏ క్షణం నుంచి ఏ ప్రమాదం వస్తుందా అని బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉండేది. అది ఊహించినట్లుగానే ఒక పెద్ద పులి తన వైపు రావడం గమనిస్తుంది. ఒక్కసారిగా తన ఊపిరి ఆగిపోయినంత పనవుతుంది ఆ కుక్కకి. అయ్యో దేవుడా, ఈ రోజే నా ఆఖరి రోజు అని అనుకుంటూ ఈ అడవిలోకి తప్పిపోయి వచ్చి నా ప్రాణం మీదకు తెచ్చుకున్నాను అని అనుకుంటూ తన వైపుగా వస్తున్న పులిని చూస్తూ భయపడుతుంది. అప్పుడే తన దగ్గరలో కొన్ని ఎముకలు ఉండడం గమనిస్తుంది. వెంటనే దానికి ఒక బ్రహ్మాండమైన ఆలోచన వస్తుంది. ఆ ఎముక ముక్కను కొరుకుతూ తన దగ్గరకు వస్తున్న పులికి వినిపించేలా ఇలా అంటుంది. అబ్బా, పులి మాంసం ఎంత బాగుందో, నేను ఇప్పటి వరకు ఇంత రుచికరమైన ఆహారం తినలేదు. ఆ కుక్క అన్న మాటలను చెట్టుచాటుగా పులి వింటుంది. చెట్టుచాటుగా ఉన్న పులిని గమనించిన కుక్క, నాకు ఆకలి సకమే తీరింది, ఇంకో పులి ఇటుగా ఏదైనా వస్తే దాన్ని కూడా చంపుకుని తిని నా ఆకలిని తీర్చుకుంటాను అని అంటుంది కుక్క. కుక్క మాటలను విన్న పెద్ద పులి ఆలోచనలో పడి ఇలా అనుకుంటుంది. ఈ కుక్క మామూలుది కాదు, పులినే వేటాడి తింది. ఇంకా ఇక్కడే ఉంటే నా ప్రాణానికి ప్రమాదం ఉంది అని భయపడి అక్కడి నుంచి మెల్లగా వెళ్లిపోతుంది పులి. అలా పారిపోతున్న పెద్ద పులిని చూసి కుక్క ఊపిరి పీల్చుకొని హాయిగా నవ్వుకుంటుంది. అయితే అక్కడ చెట్టు మీద కూర్చుని ఉన్న ఒక కోతి ఇదంతా గమనిస్తుంది. చూసింది చూసినట్లుగా ఉండకుండా ఈ విషయం చెప్పి పెద్ద పులి దగ్గర మెప్పు పొందాలి అని అనుకుంటుంది ఆ కోతి. వెంటనే ఆ కోతి పులి స్థావరం దగ్గరకు వెళ్లి కుక్క ఎలా మోసం చేసిందో అంతా వివరించి చెప్తుంది. అది విన్న పెద్ద పులి కోపంతో గట్టిగా గర్జిస్తుంది. నాతోనే ఆటలా, ఇప్పుడే ఆ కుక్క సంగతి చెప్తాను అని పులి కోతి కుక్క దగ్గరకు బయలుదేరతాయి. పెద్ద పులి కోతి కలిసి రావడాన్ని చూసిన కుక్క ముందుగా వస్తున్న ప్రమాదాన్ని ఊహిస్తుంది. తన తెలివితేటలకు పదును పెట్టి ధైర్యంగా ఇలా అంటుంది. ఓ కోతి మిత్రమా, పెద్ద పులిని తీసుకుని రమ్మని నిన్ను పంపి గంట సమయం అవుతుంది. నీ మాయ మాటలతో దాన్ని ఒప్పించి తీసుకుని రావడానికి ఆలస్యమయ్యిందేమో. సర్లే, ఆ పెద్ద పులిని ఇటు పంపించు, చాలా ఆకలిగా ఉంది అని అంటుంది కుక్క. అది విన్న పులికి వెన్నులో వణుకు పుడుతుంది. కోతి నన్ను మోసం చేసిందని భావించి తన పంజాతో కోతికి ఒక్కటిచ్చి మళ్లీ వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది పెద్ద పులి. చూసారా, మన చుట్టూ ఇలాంటి కోతి లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకో విషయం ఏమిటంటే, తెలివితేటలను మించిన ఆయుధం మరొకటి లేదు. ఈ కథలోని నీతి ఏమిటంటే, మన తెలివితేటలతోనూ సమయస్ఫూర్తితో ఏదైనా సాధించవచ్చు అని అర్థం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.